ప్రైజ్ ద లార్డ్. సహోదరులు బాక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చిండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకునిరి. యెషయా 36:21. 13వ శిఖరము. అష్షూరు రాజు గొప్ప సైన్యముతోనూ ఆయుధములతోనూ యూదా నగరముల మీదికి యుద్ధమునికి వచ్చి ప్రాకారములు గల అనేక పట్టణములను పట్టుకొని ఉండెను. కావున అతడు గర్వించి బహుగా డంబములు పలికెను. 8వ వచనము. నిశ్చయముగా తనకు విజయం కలుగునని నమ్మి అతడు ఆ విధముగా గర్వంతో మాట్లాడెను. మన మీదికి కూడా శత్రువు భయంకరమైన వరద వలె వచ్చును. విజయం పొందిదమను నిరీక్షణ లేదనుకొని మనము కృంగిపోచుందుము. శత్రువు వారి మీదికి వచ్చి వారిని బెదిరించినప్పుడు రాజైన హిజ్కియా తన ప్రజలతో అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దు అని చెప్పెను. 36:21 వచనము. రాజు కూడా జవాబు ఇవ్వకుము అని చెప్పుచున్నాడు. అదే మన ఆయుధము. శత్రువును జయించుటకు లోక సంబంధమైన ఆయుధములు మనకు అక్కరలేదు. లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించుట ద్వారా అపవాదిని జయించదమని కొందరు అనుకుని మోసపోయి ఉన్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 వచనము. దానికి బదులు ఎంతో మౌనముగా ప్రభు యొద్ద కనిపెట్టుట ద్వారా మనము జవాబు పొందగలము. ప్రభు ఇట్లా అంటున్నాడు, అపవాదిని జయించుటకై లోక సంబంధమైన ఆయుధములను వాడవద్దు. మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని స్వరము వినుట నేర్చుకున్నప్పుడు శత్రువును ఎలాగ ఓడించవలెనో మనకు ఆయన తెలియజేయుదునని చెప్పుచున్నాడు. శత్రువు ఏ రీతిగా నీ మీదికి లేచినప్పటికీ విశ్వాసముతో ఈ రీతిగా ప్రార్థించవలెను. ప్రవ్వా, నీ బలము నీ విజయము మీద నేను ఆధారపడుచున్నాను. నా ఆయుధములను ఎలాగ ఉపయోగించవలనో దయచేసి నేర్పుము. నిన్ను ప్రోత్సహించి బలపరచుటకు ప్రభు ఏదో ఒక విధానములో కొన్ని లేఖన వచనములు నీకిచ్చును. ఆ కొన్ని వచనముల ద్వారా అపవాది ఏ రీతిగా ఓడింపబడునో అది చూచుట నీకెంతో ఆశ్చర్యం అనిపించును. నీవు ఒక శోధన గుండా వెళ్ళుచున్నప్పుడు బైబిల్ చదువుచుండగా ప్రభు నీతో మాట్లాడును, లేదా ఏదో ఒక వచనం నీకు జ్ఞప్తికి వచ్చును. ఆ రీతిగా ప్రభు నిన్ను బలపరచును. శత్రువును జయించుటకు ఇంకొక ఆయుధము దేవుని సమాధానము. రోమీయులకు రాసిన పత్రిక 16:20 వచనము. అందువలన ఆ సమాధానం కాపాడుకొనుటకు మనము ప్రయాసపడవలెను. దేవుని స్వరమును వినుట ద్వారానే ఈ అంతరంగిక సమాధానం ఇవ్వబడును. శత్రు వరద వలెను గర్జించు సింహం వలెను వెలుగు దూత వలెను వచ్చినప్పుడు ఈ సమాధానము కలిగించుట ద్వారా మాత్రమే మనము జయించగలము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.